హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2021లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 1980 మూవీ చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో 1980 సంవత్సరంలో ఒక అడవి ప్రాంతంలో ఒక మహిళ చాలా భయపడుతూ నడుచుకుని వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా మంది కనిపించకుండా పోయి ఉంటారు. అందుకే ఆ మహిళ కూడా మనకి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడుతూ నడుచుకుని వస్తూ ఉంటుంది. సడన్ గా అక్కడికి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వచ్చి ఆ మహిళ మీద అటాక్ చేసి తనని హతం చేస్తాడు. అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత అదే గ్రామానికి ప్రియా, అలాగే ప్రియా హస్బెండ్, వీళ్ళతో పాటు ప్రియా కొడుకైనటువంటి విజయ్, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రియాకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దానితో పాటు ఈ ప్రియా కథలు రాయడం, పాటలు కూడా రాస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ ఊరికి వస్తూ ఉండగా మధ్యలో ఆకలవడంతో ప్రియ ఒక షాప్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి ఒక అంగవికలాంగుడు మాత్రం ఆ ప్రియాని అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రియా మరియు ప్రియా హస్బెండ్ కారులో వాళ్ళు ఉండబోతున్న ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. ఆ ఫామ్ హౌస్ దగ్గర ఇద్దరు భార్యాభర్తలు వర్కర్స్ గా పనిచేస్తూ ఉంటారు. అలా ఆ ముగ్గురు కూడా ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొంతసేపటి తర్వాతే ప్రియా హస్బెండ్ ప్రియా దగ్గరికి వెళ్ళి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రియా మాత్రం తన హస్బెండ్ని అప్పుడే పంపించడం ఇష్టం లేక, మీరు ఇప్పుడే వెళ్ళొద్దు, 2 రోజుల తర్వాత వెళ్ళండి అని అంటూ ఉంటుంది. అయితే ప్రియా హస్బెండ్ మాత్రం ప్రియాని చూసి, లేదు ప్రియా, ఒకసారి అర్థం చేసుకో, అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వేం బాధపడకు, రేపే మన ఇంట్లో ఒక ఫోన్ కనెక్షన్ ఇప్పిస్తున్నాను, నేను కొత్త ఫోన్ కూడా తీసుకున్నాను, రేపు వాళ్ళు వచ్చి కనెక్షన్ ఇచ్చి వెళ్తారు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వు, వాళ్ళు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇద్దరం కూడా డైలీ మాట్లాడుతూ ఉండవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా మరియు ప్రియా కొడుకైనటువంటి విజయ్ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ, ప్రియా వెంటనే తన హస్బెండ్ ని చూసి, సరే మీరు చెప్పినట్లుగానే పని మీద వెళ్ళిరండి, కానీ తొందరగా వచ్చేయండి అని చెప్పి తన హస్బెండ్ బయటికి వెళ్ళడానికి ప్రియా ఒప్పుకుంటుంది. నిజానికి ఆ సమయంలో ఒక గ్రామంలో ఫోన్ని చూడడమే చాలా వింతగా ఉంటుంది. దాంతో ఆ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న ఆ పని మనిషి కూడా అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఇది కొంచెం వింతగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రియా పని మనిషిని చూసి, దీన్ని ఫోన్ అంటారు, దీని నుంచి మనం దూరంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రియా కొడుకైనటువంటి విజయ్ వెంటనే ఆ ఫోన్ తీసుకుని హలో అని అంటాడు. కానీ అవతల పక్క నుంచి ఎటువంటి మాటలు రాకపోవడంతో ఆ విజయ్ ఆ ఫోన్ అక్కడే పెట్టేసి తన రూమ్ లోకి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చాలా భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద ఉరుములు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ప్రియా కొడుకు విజయ్ తన రూమ్ లో పడుకుని ఉండగా కిటికీ దగ్గర ఏదో ఒక నీడ వెళ్ళినట్టుగా కనిపించి గట్టిగా అరుస్తాడు. దాంతో ప్రియా వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి, అక్కడ ఏదో నీడ కనిపించింది అని విజయ్ చెప్పడంతో ప్రియా ఒక లైట్ తీసుకుని ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. నిజానికి అక్కడికి ప్రియాతో మాట్లాడడం కోసం ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అక్కడికి వచ్చి ఉంటుంది. ప్రియా కూడా ఒక్కసారిగా భయపడి వెంటనే తను విజయ్ దగ్గరికి వెళ్ళి, నువ్వేం భయపడకు, నేను బయట ఉన్నాను, నువ్వు పడుకో అని చెప్పి తనని నిద్ర పుచ్చుతుంది. ఆ తర్వాత ప్రియా ఫ్యామిలీ అక్కడికి వచ్చారు అని తెలుసుకుని ఆ చుట్టుపక్కల విలేజెస్ లో ఉన్న ప్రియా చుట్టాలందరూ అక్కడికి వచ్చి చాలా సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆ తర్వాత ఒకరోజు ప్రియా ఒక కొత్త కథ రాయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తనకు మాత్రం ఎటువంటి ఐడియాలు రావు. సరిగ్గా అదే సమయంలో ఆ ఫామ్ హౌస్ లో పనిచేసే పనివాడి దగ్గరికి ఒక పోలీసు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. అది గమనించినటువంటి ప్రియా అసలు ఆ పోలీసు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని వెంటనే కిందకి వెళ్ళి పనివాడిని చూసి, ఆ పోలీసు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పనివాడు వెంటనే ప్రియాని చూసి, ఇక్కడికి దగ్గరలో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో చాలా మంది ఇప్పటికే చాలా మిస్ అయ్యారు, ఇది ఎవరో ఒకరు హత్య చేస్తున్నారు అని పోలీసులకి సందేహంగా ఉంది, అందుకే చుట్టుపక్కలంతా విచారిస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రియా వెంటనే ఆ పనివాడిని చూసి, ఆ ప్లేస్ దగ్గరికి నేను వెళ్ళవచ్చా అని అడుగుతుంది. దానికి ఆ పనివాడు ప్రియాని చూసి, వద్దమ్మా, అది చాలా డేంజర్ ప్లేస్, ఇప్పటికే అక్కడ చాలా మంది మిస్ అయ్యారు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రియా మాత్రం
ఆ ప్లేస్లో ఇప్పటికే చాలా మంది మిస్ అయ్యారు కదా, ఈ టాపిక్ మీద ఒక మంచి స్టోరీని రాయవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియా ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో ప్రియా పరిగెట్టుకుంటూ వెళ్లి చాలా ఆనందంగా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయగా ఫోన్ లో సౌమ్య అనే అమ్మాయి మాట్లాడుతూ ప్రియాతో, మాట్లాడేది మీరానా అని అంటుంది. అయితే ప్రియా మాత్రం నా పేరు మీరా కాదు, నా పేరు ప్రియా అని అంటుంది. ఆ మాటలు విన్న సౌమ్య, ప్రియా అయితే ఏమిటి, మీరా అయితే ఏమిటి, నేను కేవలం టైం పాస్ కోసమే ఇక్కడికి ఫోన్ చేశాను అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రియా చాలా కోపంగా రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్లో ఆ ఏరియాలో అంతమంది మిస్ అవుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఆ కేసు గురించి ఏమీ పట్టించుకోరు. సరిగ్గా అదే సమయంలో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని అక్కడికి పంపిస్తారు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చి ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ చెక్ చేస్తూ ఆ ఏరియాలో ఇప్పటి వరకు మిస్ అయిపోయినటువంటి లేడీస్ మరియు జెంట్స్ డీటెయిల్స్ మొత్తం కావాలి అని అక్కడ ఉన్న కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు. మరోపక్క ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆ ప్రియా కొడుకు విజయ్ కళ్ళకు గంతలు కట్టుకుని ప్రియాతో కలిసి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ప్రియాని చూసి, మేడం ఇప్పుడే ఫోన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియా వెంటనే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, ఇప్పుడు ఫోన్ కనెక్షన్ ఇస్తే ఇంతకు ముందు నాకు ఫోన్ చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సమయంలో ఎక్కడైతే మనుషులు మిస్ అవుతున్నారో ఆ ఏరియాలో ఒక వ్యక్తి ఏదో అర్జెంట్ పని మీద సైకిల్ తొక్కుని వెళుతూ ఒక చోట ఆగి అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ సిగరెట్ తాగుతున్నటువంటి ఆ వ్యక్తి మీద అటాక్ చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియా మరియు తన కొడుకు విజయ్ ఇంట్లో ఉండగా అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. ప్రియా వెంటనే ఎవరు ఫోన్ చేసి ఉంటారా అని వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగా ప్రియా హస్బెండే ఫోన్ చేసి ఉంటాడు. దాంతో ప్రియా మరియు తన కొడుకు ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఫోన్లో మాట్లాడతారు. మరోపక్క పోలీసులు నిన్న రాత్రి ఎక్కడైతే సైకిల్ తొక్కే వ్యక్తి మీద అటాక్ చేశారో ఆ ప్లేస్కి వెళ్లి చూడగా అక్కడ కేవలం సైకిల్ మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ ఆ మనిషి ఎక్కడా కూడా కనిపించడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని చూసి ఈ వ్యక్తి ఎవరో ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని అంటాడు. కానిస్టేబుల్ కొద్దిసేపటి తర్వాత వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ఈ వ్యక్తి ఒక పెద్ద ఇంట్లో పని చేస్తున్నాడు, నిన్న ఏదో ఒక అర్జెంట్ పని మీద ఒక వస్తువు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్లే సమయంలో ఇలా జరిగినట్లు ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ప్రియ తన కారులో ఊర్లో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఎవరో ఒక పెద్ద మనిషి వెళుతూ ఉంటాడు. ప్రియ ఆ మనిషిని దాటుకుని ముందుకు వెళ్లి ఆగి వెంటనే వెనక్కి వచ్చి ఆ పెద్ద మనిషిని చూసి, సార్ నన్ను మీరు గుర్తుపట్టారా, నా పేరు ప్రియా, నేను మీ దగ్గరే చదువుకున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ ప్రొఫెసర్ కూడా ప్రియాని చూసి ఇప్పుడు గుర్తొచ్చింది, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దాంతో ప్రియా ఆ ప్రొఫెసర్ని చూసి, సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది, ఇక్కడికి దగ్గరలోనే మేము ఉంటున్నాం, ఒకసారి మీరు మా ఇంటి దగ్గరికి రండి అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ప్రొఫెసర్ మాత్రం ఇప్పుడు అర్జెంటుగా ఒక క్లాస్ ఇవ్వడానికి వెళ్తున్నాను, సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో చాలా మంది మహిళల నగ్న ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలతో పాటు ప్రియా ఫోటో కూడా అక్కడ ఉంటుంది. ఆ ఫోటోలన్నిటినీ కూడా ఒక వ్యక్తి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది ఇక్కడైతే మనకు చూపించరు, అది ముందు ముందు తెలుస్తుంది. మరోపక్క ప్రియా తన ఇంట్లో తన కొడుకైనటువంటి విజయ్కి భోజనం తినిపిస్తూ ఉండగా తన కొడుకు విజయ్కి ఎక్కుళ్ళు రావడంతో వెంటనే తను వాటర్ తీసుకురావడానికి పక్కకు వెళ్ళి రాగా తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ విజయ్ కనిపించడు. దాంతో ప్రియా తన కొడుకు కోసం వెతుకుతూ ఉండగా ఆ విజయ్ కింద ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆ విజయ్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో బాబు తీసుకో చాక్లెట్ అని ఇస్తూ ఉంటాడు. విజయ్ కూడా ఆ చాక్లెట్ ని తీసుకుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియా ఆ విజయ్ ని చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఇలా చాక్లెట్లు తీసుకోకూడదు అని అంటుంది. అక్కడ విజయ్కి చాక్లెట్ ఇచ్చిన వ్యక్తి వెంటనే ప్రియాని చూసి, నా పేరు వసంత్ అంటూ ఆ ప్రియాతో కొంచెం ఫ్లట్టింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ప్రియా చాలా కోపంగా తనను చూసి తన బాబు విజయ్ని తీసుకుని ఇంట్లోకి వచ్చి, నీకెన్నిసార్లు
చెప్పాను, ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఇలా చాక్లెట్లు తీసుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాను అంటూ తిడుతూ ఉంటుంది. దాంతో విజయ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. కొంతసేపటికి ప్రియా కూడా నేను అనవసరంగా తనను తిట్టినట్టు ఉన్నాను అని వెంటనే తన కొడుకు విజయ్ దగ్గరికి వెళ్లి, ప్లీజ్ ఇంకెప్పుడూ కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోకూడదు, నేను కూడా నిన్ను తిట్టను అని అంటూ ఉంటుంది. అప్పుడు విజయ్ ప్రియా ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఆ సమయంలో ప్రియాకి మళ్ళీ ఇంతకు ముందు ప్రియాకి ఫోన్ చేసినటువంటి ఆ సౌమ్యని ఫోన్ చేసి ఆ ప్రియాతో చాలా మంచిగా మాట్లాడుతూ ఇద్దరూ కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ మనకు మొదట్లో హోటల్ దగ్గర ఒక మానసిక వికలాంగుడిని చూపించారు కదా, ఆ మానసిక వికలాంగుడు ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని ఏదో చేతబొడి చేస్తున్నట్లుగా చేసి అక్కడ గుంత తవ్వి అందులో ఏదో పూడ్చిపెట్టి ఆ ప్రియా ఇంటినే చూస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియా వాళ్ళ ఇంట్లో పని మనిషి ఏ ఏరియాలో అయితే మనుషులు మిస్ అవుతున్నారు అని చెప్పారో అదే ఏరియాకి ప్రియా వెళ్ళి అదంతా చెక్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసు వస్తాడు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రియాని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దాంతో ప్రియా వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి, సార్ నా కారు బ్రేక్ డౌన్ అయ్యింది, ఇక్కడ ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో అని చూడడం కోసం వచ్చాను అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ సరే నాతో పాటు రండి, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆ ప్రియాను కూడా పోలీస్ జీప్ లో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ప్రియా ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మీరు ఈ కేసు గురించి ఏమైనా తెలుసుకుంటే నాకు చెప్పండి, నేను ఒక కొత్త స్టోరీ రాయాలనుకుంటున్నాను, దానికి బాగా యూజ్ అవుతుంది అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ వస్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే జీప్ దిగి తన డ్రైవర్ ని చూసి ఈ ప్రియాని వెంటనే ఇంటి దగ్గర తీసుకుని వెళ్లి వదిలేయండి అని చెప్తాడు. అయితే ప్రియా మాత్రం లేదు సార్, నేను కూడా ఇక్కడే దిగుతాను అంటూ తను కూడా స్టేషన్ దగ్గరే దిగేస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులకి ఆ మానసిక వికలాంగుడి మీద డౌట్ వచ్చి తనని స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొడుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో స్టేషన్లోనే ఉన్నటువంటి ప్రియా అదంతా కూడా ఫోటో తీస్తూ ఉండగా ఆ మానసిక వికలాంగుడు పోలీసులందరినీ కూడా పక్కకు తోసేసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ప్రియా గొంతు పట్టుకుని నులుముతూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆ మానసిక వికలాంగుని లోపలికి తీసుకుని వెళ్తూ వెంటనే ప్రియాని చూసి, మేడం మీరు ఇక్కడ ఉండకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. దాంతో ప్రియా ఇంటికి వచ్చి అద్దం ముందు నిలబడి తను ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో ఉన్న ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ప్రియా చాలా కోపంగా వెళ్లి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఫోన్ చేసినటువంటి సౌమ్య ఎందుకు మేడం చాలా కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. దానికి ఆ ప్రియా మాట్లాడుతూ జరిగిందంతా కూడా సౌమ్యకి వివరించి ఆ తర్వాత వెంటనే తన కొడుకు విజయ్ దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో మళ్ళీ సౌమ్యనే ఫోన్ చేసి ఉంటుంది అని వెంటనే వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగా ఫోన్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడరు. ప్రియా మాత్రం హలో హలో అని అంటూ ఉంటుంది. కానీ అవతల వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. నిజానికి ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, ఇంతకుముందు ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ప్రియా కొడుకు విజయ్ కి ఒక చాక్లెట్ ఇచ్చాడు కదా, ఆ వసంతే ఫోన్ చేసి ఉంటాడు. తను చాలాసేపు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత తనని కిస్ చేస్తాడు. ఆ సౌండ్ విన్నటువంటి ప్రియా ఎవడరా వాడు పోక్రీ వెధవా అంటూ తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఆ ప్రియా తనని పోక్రీ వెధవా అని తిట్టింది అని ఆ వసంత్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ మానసిక వికలాంగుడిని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక సామాజిక కార్యకర్త ఒక లాయర్ ని తీసుకుని వచ్చి, మీరెందుకు తనని అరెస్ట్ చేశారు, మీరు ఆ కేసుని సాల్వ్ చేయలేక అమాయకమైన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి తనని చిత్రహింసలు పెడుతున్నారు, తనని వెంటనే విడిచిపెట్టండి అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు ఆ మానసిక వికలాంగుడిని వదిలేస్తారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పోలీసులు అందరినీ చూసి, ఆ హంతకుడు ఎవరో కానీ ఇప్పటి వరకు తను 6గురిని ఇలాగా కిడ్నాప్ చేశాడు, తను ప్రతి ఒక్కరిని కూడా ఒకరిని కిడ్నాప్ చేసిన తర్వాత సరిగ్గా 30 రోజులకి కిడ్నాప్ చేస్తున్నాడు. ఆ కిడ్నాపర్ లాస్ట్ టైం గా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 28 రోజులు అయ్యింది. అంటే మరో 2-3 రోజుల్లో ఆ కిడ్నాపర్ మళ్ళీ ఇంకొకరిని కిడ్నాప్ చేసే ఛాన్స్ చాలా ఉంది. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియా చుట్టూ మఫ్టీలో కాపలా కాస్తూ ఉండండి అని అంటాడు. ఆ రోజు రాత్రి పోలీసులందరూ కూడా చాలా కాపలా కాస్తూ ఉంటారు. ఒక ఏరియాలో పోలీసులు చలి కాసుకుంటూ ఉండగా అప్పుడే పోలీసులకి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని అక్కడికి వస్తున్నట్టుగా తెలిసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటారు. సడన్ గా ఆ వ్యక్తి మాయమైపోతాడు. దాంతో పోలీసులందరూ కూడా ఆ వ్యక్తి కోసం అక్కడ వెతుకుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక వ్యక్తి కింద పడిపోయి ఉండడం చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి నీళ్లు మొహం మీద చల్లి లేపుతారు. నిజానికి ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, అక్కడ వసంతే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.
పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే వసంతను చూసి ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ వసంత్ సమాధానం చెప్తూ, సార్ నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండగా నా మీద ఎవరో అటాక్ చేశారు అని అంటాడు. దాంతో పోలీసులు ఆ వసంతను చూసి, నువ్వు చాలా లక్కీ, మేము సరైన సమయానికి వచ్చాం, కొంచెం లేట్ అయి ఉన్నా నిన్ను చంపేసేవాడు అని చెప్పి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. మరోపక్క ప్రియా తనకెప్పుడూ ఫోన్ చేస్తూ ఉండే ఆ సౌమ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో సౌమ్య వాళ్ళ నాన్న పిలవడంతో సౌమ్య వెంటనే ఫోన్ పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ఫోన్ దగ్గరికి వస్తూ వస్తూ ఒక చిన్న పాట పాడుతూ వస్తూ ఉంటుంది. నిజానికి ఆ పాటని ఈ ప్రియానే రాసి దానికి ట్యూన్ కూడా చేసి ఉంటుంది. అది విన్నటువంటి ప్రియా వెంటనే సౌమ్యతో మాట్లాడుతూ, అసలు ఈ పాట నీకు ఎవరు నేర్పించారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సౌమ్య, ఈ పాటని మా నానమ్మ పాడేవాళ్ళంట, అందుకే మా నాన్న నాకు ఈ పాటని నేర్పించాడు అని చెప్తుంది. దాంతో ప్రియా సౌమ్యతో, ఇంతకీ మీ నాన్న పేరేమిటి అని అడుగుతుంది. దానికి ఆ సౌమ్య సమాధానం చెప్తూ మా నాన్న పేరు విజయ్ అని చెప్తుంది. దాంతో ఇంకా షాక్ అయినటువంటి ప్రియా ఆ సౌమ్యని చూసి, మరి మీ నానమ్మ పేరేమిటి అని అడుగుతుంది. దానికి సౌమ్య సమాధానం చెప్తూ, మా నానమ్మ పేరు కూడా నీ పేరు లాగానే ప్రియా అని అంటుంది. ఇవన్నీ వింటున్న ఆ ప్రియా చాలా షాక్ అవుతూ ఆ సౌమ్యతో మాట్లాడుతూ, ఇంతకీ నువ్వు ఏ సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి ఆ సౌమ్య సమాధానం చెప్తూ, నేను 2021వ సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రియా ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది. వెంటనే ప్రియా తనకు తెలిసిన ఆ ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం తనకు చెప్పి ఇది ఎలా సాధ్యం సార్ అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ప్రొఫెసర్ బాగా ఆలోచించి, ఈ కాన్సెప్ట్ ని ప్యారలల్ యూనివర్స్ అంటారు, థియరిటికల్ గా ఇది వర్కౌట్ అవుతుంది కానీ ప్రాక్టికల్ గా అసలు వర్కౌట్ కాదు, దాని గురించి ఆలోచిస్తున్నాను, అసలు నిజానికి ఆ అమ్మాయి నీకు నిజంగానే నిజం చెప్తుందా లేక నిన్ను ఆట పట్టిస్తుందో ఒకసారి కనుక్కో అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా సరే అని ఒప్పుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. నిజానికి ప్రియా ప్రొఫెసర్ సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తన కొడుకు విజయ్ని తన ఇంట్లో పనిచేసే ఆ పని మనిషి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళి ఉంటుంది. దాంతో ప్రియా వెంటనే వాళ్ళ పని మనిషి ఇంటి దగ్గరికి వెళ్ళి విజయ్ని కూడా తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో 2021వ సంవత్సరంలో ఆ సౌమ్య బాగా రెడీ అయ్యి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సంతోష్ కి ఇంట్లో నా పేరెంట్స్ లేరు అని చెప్పడంతో సంతోష్ చాలా సంతోషించి డైరెక్ట్ గా తను ఆ సౌమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అక్కడ సౌమ్య మరియు సంతోష్ ఇద్దరు కూడా కౌగిలించుకుని రొమాన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ సౌమ్య వాళ్ళ ఫాదర్ విజయ్ వచ్చి వీడు ఎవడో అని అంటాడు. సౌమ్య తన ఫాదర్ ని చూసి ఇతని పేరు సంతోష్, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న విజయ్ చాలా కోపం తెచ్చుకుని ఆ సంతోష్ ని కొట్టి అక్కడి నుంచి తరిమేసి సౌమ్యని తీసుకుని వెళ్లి ఒక గదిలో పెట్టి తాళం వేసేస్తాడు. ఆ గదిలో నుంచే సౌమ్య మళ్ళీ ప్రియాకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ప్రియాకి జరుగుతున్నది మొత్తం చెప్తుంది. అలాగే తన తండ్రి విజయ్ని కూడా తిడుతూ ఉంటుంది. దాంతో ప్రియా నా కొడుకుని తిట్టద్దు అని సమాధానం చెప్పగా ఆ మాటలు విన్న సౌమ్య ఏంటి నీ కొడుకా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి ప్రియా సమాధానం చెప్తూ అవును నా కొడుకే, నేను నీకు నానమ్మని అవుతాను అని సమాధానం చెప్తుంది. అయితే సౌమ్య మాత్రం ఏమేమి వినకుండా వెంటనే తన నాన్నని అక్కడికి పిలిచి మీ అమ్మగారు లైన్లో ఉన్నారు ఒకసారి మాట్లాడండి అని తన నాన్నని అక్కడికి పిలుస్తుంది. దాంతో సౌమ్య వాళ్ళ ఫాదర్ వెంటనే ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. కానీ సౌమ్య తండ్రి మాట్లాడుతున్న మాటలు మాత్రం ప్రియాకి అసలు వినపడకుండా ఉంటాయి. ఎందుకు వినపడడం లేదు అనే విషయం మాత్రం మనకు తెలియకుండా ఉంటుంది. దాంతో ఈ ఫోన్లో ఎవరో మాట్లాడడం లేదు అని ఆ విజయ్ తన కూతుర్ని తిడుతూ నా దగ్గర ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే సౌమ్య మాత్రం ఒకసారి మీ అమ్మ గురించి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు విజయ్ తన కూతురు సౌమ్యని చూసి మా అమ్మ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కబోర్డ్లో ఉన్నాయి, నువ్వే వెళ్ళి ఒకసారి చూడు అని అంటాడు. దాంతో సౌమ్య వెంటనే ఆ కబోర్డ్ని ఓపెన్ చేయగా అందులో ఆ కబోర్డ్లో విజయ్ వాళ్ళ అమ్మాయినటువంటి ప్రియా గురించి చాలా డీటెయిల్స్తో పాటు ఆ ప్రియా రాసిన కవితలు కూడా ఉంటాయి. దాంతో సౌమ్య వెంటనే ఆ కవితల్ని చదవడం స్టార్ట్ చేయగా సౌమ్య సగం కవితను చదవగానే రిమైనింగ్ సగాన్ని ఈ ప్రియా చెప్పేస్తూ ఉంటుంది. దాంతో ఆ సౌమ్య చాలా ఆశ్చర్యపోతూ అసలు ఈ కవిత నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ప్రియా సౌమ్యతో మాట్లాడుతూ నేను నీకు ముందే చెప్పాను కదా, నేను నీకు నానమ్మని అవుతాను, ఈ కవితను నేను 2 రోజుల క్రితమే రాశాను, నేను 1980 నుంచి మాట్లాడుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న సౌమ్య కూడా చాలా షాక్ అయ్యి ఆశ్చర్యపోతుంది.
సౌమ్య వెంటనే తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా తను కూడా చాలా షాక్ అయ్యి వెంటనే తను సౌమ్యని చూసి, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా, తను నిజంగానే మీ నానమ్మ అనుకుంటున్నావా అని అంటాడు. ఆ మాటలు విన్న సౌమ్య ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అని వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రియాకి ఫోన్ చేస్తుంది. ప్రియాకి ఫోన్ చేసిన సౌమ్య, అది సరే, మరి మీరెందుకు మా నాన్నని సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రియా, నేను సడన్గా వదిలి వెళ్ళిపోవడం ఏమిటి అని అంటుంది. దానికి సౌమ్య సమాధానం చెప్తూ, అవును, నేను మా నాన్న దగ్గరే నిజం చెప్పిస్తాను వినండి అని వెంటనే తన నాన్నని పిలిచి, నాన్న మీ అమ్మ సడన్గా వెళ్ళిపోయింది కదా అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి విజయ్, అవును, నేను చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఈ విషయం అంతా కూడా మా నాన్నే నాకు చెప్పాడు అని చెప్పి ఆ మాటలు విన్న ప్రియ ఒక్కసారిగా చాలా కంగారు పడుతూ ఆందోళన చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది కనపడకుండా పోతున్నారు కదా, అలాగే నేను కూడా చనిపోబోతున్నానేమో అని ప్రియ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి ఆ వసంత్ పైన డౌట్ వస్తుంది. కాబట్టి ఆ వసంత్ ఇల్లు కూడా తన పక్కనే ఉండడంతో సడన్ గా ప్రియ ఆ వసంత్ ఇంటి లోపలికి వెళ్తుంది. ఆ వసంత్ ఇంటి లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక రూమ్ లో చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ తో పాటు ప్రియా ఫోటో కూడా అక్కడ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ప్రియా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి లోపలికి వసంత్ వస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో ప్రియా వెంటనే తనకు దొరకకుండా ఉండాలి అని ఒక ప్లేస్ లోకి వెళ్లి దాక్కుని ఇదంతా కూడా ఈ వసంతే చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు ప్రియా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని కలిసి జరిగింది మొత్తం తనకు చెప్పి ఇదంతా కూడా ఆ వసంతే చేస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ప్రియాని చూసి, నేను కూడా ఆ వసంతనే డౌట్ పడి తన ఇంటి దగ్గరకు వెళ్ళాను, తన ఇంట్లో చాలా న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, అయితే పక్క గదిలోనే ఆ వసంత డెడ్ బాడీ కూడా ఉంది, బహుశా నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి వసంత కాకుండా కిల్లరే వచ్చి ఉండవచ్చు, లేదా నువ్వే ఆ వసంతను చంపేసి ఉండవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా, నేనెందుకు తనని చంపుతాను, నేను తనని చంపలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ప్రియాని చూసి, నువ్వే చంపావు అని నేను అనడం లేదు, ఎవరు చంపారో 1 వీక్ లో మా విచారణలో తెలుస్తుంది అని అంటాడు. దాంతో ప్రియా వెంటనే ఇంటికి తిరిగి వచ్చి సౌమ్యకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి, ఇక్కడ ఆ కిల్లర్ వసంత్ అనే ఒక వ్యక్తిని చంపేశాడు, మీరు నాకు ఆ కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నారో ఒకసారి పేపర్ చదివి నాకు చెప్పండి అని అంటుంది. దాంతో సౌమ్య వెంటనే లైబ్రరీకి వెళ్ళి 1980 సంవత్సరంలోని పేపర్స్ అన్నిటినీ కూడా తిరిగేసి వెంటనే తను ప్రియాకి ఫోన్ చేసి, నెక్స్ట్ ఆ కిల్లర్ ఒక లాయర్ని కిడ్నాప్ చేయబోతున్నాడు అని అతని పేరు కూడా చెప్తుంది. ఆ పేరు విన్నటువంటి ప్రియా, అతను నాకు తెలుసు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత వెంటనే ప్రియా ఆ లాయర్ని ఫాలో అవుతూ అతని యాక్టివిటీస్ అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. సరిగ్గా ఆ లాయర్ ఏ రోజైతే కిడ్నాప్ అవ్వబోతున్నాడో ఆ రోజు ప్రియా ఇతన్ని ఎలాగైనా మనం అడ్డుకోవాలి అని వెంటనే కారులో వెళ్లి తనను గుద్దుతుంది. దాంతో ఈ ప్రియా ఆ లాయర్ ని కారుతో గుద్దింది అని ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఎందుకు నువ్వు తనకి యాక్సిడెంట్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ ప్రియా మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ ప్రియాని చూసి, అతనికి ఏమైనా అయితే అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి తనను వదిలేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సౌమ్య లైబ్రరీలో ఏ పేపర్లో అయితే లాయర్ని కిడ్నాప్ చేశారు అని రాసి ఉందో ఆ న్యూస్ సడన్ గా మాయమైపోతుంది. దాంతో సౌమ్య వెంటనే ప్రియాకి ఫోన్ చేస్తుంది. అయితే ఈసారి ప్రియా ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అక్కడ ఉన్న ప్రియా పని మనిషి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అయితే సౌమ్య మాట్లాడుతున్నది ప్రియా పని మనిషికి ఏమీ వినిపించదు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ప్రియా రావడంతో సౌమ్య జరిగిందంతా కూడా ఆ ప్రియాకి చెప్తుంది. దాంతో ఆ ప్రియా సౌమ్యతో మాట్లాడుతూ, అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే ఆ లాయర్ బ్రతికి ఉన్నాడో లేదో కనుక్కో, లేదా ఆ లాయర్ వారసులు ఎవరు ఉన్నారో కనుక్కో, ఆ లాయర్ తప్పించుకుని బ్రతికాడు అంటే ఖచ్చితంగా నేను కూడా నాకు రాబోతున్న ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలను అని అంటుంది. దాంతో సౌమ్య మరియు తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ ఇద్దరూ కలిసి ఆ లాయర్ కోసం బాగా వెతుకుతారు. అప్పుడే వాళ్ళకి ఆ లాయర్ బ్రతికే ఉన్నాడని, తను వేరే ప్రాంతంలో ఆనందంగా ఉన్నాడు అని తెలుస్తుంది. సౌమ్య వెంటనే ప్రియాకి ఫోన్ చేసి ఆ విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రియా, అంటే నాకు ప్రమాదం రాబోయే రోజు నేను జాగ్రత్తగా ఉంటే నేను బ్రతికి ఉండవచ్చు అని అంటూ ఉంటుంది. అయితే సౌమ్య మాత్రం ప్రియాతో మాట్లాడుతూ, నీకు ప్రమాదం ఎప్పుడో కాదు ఈ రోజే వస్తున్నట్లుగా ఉంది, జాగ్రత్తగా ఉండు అని అంటుంది.
ఆ తర్వాత ప్రియా నాకు ప్రమాదం ఎక్కడి నుంచి రాబోతుంది, ఎవరి వల్ల నాకు ప్రమాదం రాబోతుంది అని ఆలోచించి నాకు ప్రమాదం రాబోతున్న సమయంలో నా కొడుకు విజయ్ని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు, తనని ఎక్కడైనా సేఫ్గా ఉంచాలి అని వెంటనే తన కొడుకు విజయ్ దగ్గరికి వెళ్లి తనతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత పని మనిషిని పిలిచి నువ్వు విజయ్ని నీ ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటుంది. దాంతో విజయ్ వెంటనే తన అమ్మ ప్రియాని చూసి ఎందుకమ్మా అని అడుగుతాడు. ప్రియా మాత్రం విజయ్ని చూసి అంతా మన మంచి కోసమే, నువ్వు తనతో పాటు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి నిన్ను ఇంటికి తీసుకుని వస్తాను అని తన కొడుకు విజయ్ని పని మనిషితో పాటు పని మనిషి వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది. ఆ వెంటనే ప్రియా ఇంట్లో కూర్చుని ఉండగా కొంత సమయానికి అక్కడికే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ ప్రియా మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. ప్రియా ఆ గుర్తు తెలియని వ్యక్తిని చూసి ఎవరు నువ్వు, ఎందుకు నా మీద అటాక్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం సమాధానం ఏమీ చెప్పకుండా ఆ ప్రియా మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రియా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటి నుంచి కొంచెం దూరంలోనే పని మనిషి ఇల్లు ఉండడంతో అక్కడికి వెళ్తుంది. అయితే ప్రియా అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో పని మనిషి అక్కడ ఉండదు. దాంతో ప్రియా వెంటనే ఆ ఇంటి వెనకాలకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. అదే సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియా పని మనిషి అక్కడికి వచ్చి ప్రియా నోరు మూసి అమ్మ ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడికి కూడా వచ్చేసాడు అని వెంటనే ఆ పని మనిషి ప్రియాని అక్కడి నుంచి షార్ట్ కట్లో వేరొక దారిలో తీసుకుని వెళ్ళిపోతుంది. అలా ఆ పని మనిషి ప్రియాని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ ప్లేస్ని చూసిన ప్రియా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ ఒక స్వామీజీ కూర్చొని చేతబొడి చేయడానికి రెడీగా ఉంటాడు. తన పక్కనే ప్రియా కొడుకు విజయ్ కూడా కూర్చొని పెట్టుకుని ఉంటాడు. ఇదంతా చూసినటువంటి ఆ ప్రియా చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా పని మనిషి అక్కడికి ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి ప్రియా తల మీద బలంగా కొట్టడంతో ప్రియా కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కూడా అక్కడికి వస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే టిప్స్ ఏమిటి అంటే ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి మరి ఎవరో కాదు, ఆ పని మనిషి భర్తే అయి ఉంటాడు. నిజానికి వాళ్ళు ప్రియాని మరియు ప్రియా కొడుకు విజయ్ని కూడా కిడ్నాప్ చెయ్యాలి అని వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు. వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళు బలి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి కిడ్నాప్ అయిన అందరినీ కూడా ఈ విధంగానే వీళ్ళు బలిచ్చి ఉంటారు. దాంతో ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఆ ప్రియా పూర్తిగా అర్థం చేసుకుంటుంది. దాంతో ప్రియా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని చూసి ప్లీజ్ నన్ను ఏమైనా చేసుకోండి, నా కొడుకుని మాత్రం వదిలేయండి అని అంటూ ఉంటుంది. మరోపక్క ప్రియా పని మనిషి ప్రియా చేతుల్ని వెనక కట్టేసి ఆ ప్రియా వెనకాలే కూర్చొని ప్రియాని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ సమయంలోనే ఆ పని మనిషి హస్బెండ్ వెంటనే ఒక కత్తి తీసుకుని ఆ ప్రియాని చంపడం కోసం ప్రియా దగ్గరికి వస్తాడు. వెంటనే కత్తి తీసుకుని ఒక్క నరుకు నరుకుతాడు. అయితే సడన్ గా ఆ సమయంలో ప్రియా తలని కిందకి దించడంతో ఆ కత్తి వెళ్లి వెనక కూర్చుని ఉన్న తన భార్యకే తగులుతుంది. దాంతో ఆ పని మనిషి అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసినటువంటి పని మనిషి భర్త కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. దాంతో ప్రియ ఇదే సరైన సమయం అనుకుని అక్కడ ఉన్న తన కొడుకుని చూసి నా కట్లు విడిపించమని చెప్తుంది. దాంతో ప్రియా కొడుకు వెంటనే అక్కడికి వచ్చి ప్రియాకి కట్టి ఉన్న కట్లు విప్పేయడంతో ప్రియా ఒక రాడ్ తీసుకుని ఆ పని మనిషి తల మీద కూడా బలంగా కొడుతుంది. మరోపక్క సౌమ్య ఇప్పటి వరకు ఆ ప్రియాతో మాట్లాడి ఉండడంతో తను చాలా అలసిపోయినట్లుగా ఒక్కసారిగా నిద్రలో నుంచి లేస్తుంది. అంటే సౌమ్యకి ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే సౌమ్య ప్రియాకి ఫోన్ చేస్తుంది, కానీ ఈసారి ప్రియాకి ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో ఈ సౌమ్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. సౌమ్య కంగారు పడుతూ ఉండడం చూసిన సౌమ్య ఫాదర్ విజయ్ ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. అయితే సౌమ్య మాత్రం ఏమీ లేదు అంటూ చాలా కంగారు పడుతూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఏమీ లేదా అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. సౌమ్య వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ వాళ్ళ నానమ్మ ప్రియా నిలబడి ఉంటుంది. అంటే గతంలో ఆ చేతబడి చేసే వాళ్ళు ప్రియాని చంపి ఉండరు కాబట్టి ప్రియా ఇప్పుడు బ్రతికి ఉంటుంది. ఇక్కడే మనకు ఆ పని మనిషి మరియు తన హస్బెండ్ ఎందుకు ఈ విధంగా చేశారు అన్నది చూపించడం జరుగుతుంది. నిజానికి వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికీ సంతానం కలగకుండా ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళగా ఆ స్వామీజీ వాళ్ళను చూసి మీరు బలివ్వాలి, అప్పుడే మీకు సంతానం కలుగుతుంది అని ఆ స్వామీజీ చెప్పి ఉంటాడు. సాధారణంగా వీళ్ళ ప్లాన్ లో చిన్న పిల్లవాడైనటువంటి విజయ్ని చంపాలి అని ఉండదు, కానీ చివరి నిమిషంలో ఆ లాయర్ తప్పించుకుని ఉంటాడు కాబట్టి
కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విజయ్ని కూడా తీసుకుని వచ్చి బలివ్వాలి అని డిసైడ్ అవుతారు. అయితే చివరి నిమిషంలో ప్రియా చేసిన పని వల్ల మొత్తం చెడిపోయి ఉంటుంది. ఆ వెంటనే ప్రియా పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. వెంటనే పోలీసులు ఆ పని మనిషి భర్తని కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. ఆ విధంగా ఆ కేసుని 1980లోనే సాల్వ్ చేసేస్తారు. ఆ కేసు ఆధారంగా చేసుకుని ప్రియా ఒక బుక్కును కూడా రాసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రియా సౌమ్య నానమ్మగా బ్రతికే ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. భూత విద్యలు బాగా తెలిసినటువంటి అక్క ఎలా చనిపోయింది, అనంతకి ఎందుకు బార్దో గ్రంథం గురించి రోజు కలలు వస్తున్నాయి, అసలు ఆ బార్దో గ్రంథంలో ఏముంది, అక్క కూతుర్ని ఆత్మలు ఎందుకు చంపేశాయి, చనిపోయిన తన కూతుర్ని మంత్రశక్తిని ఉపయోగించి అక్క బ్రతికించుకోగలదా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బార్దోవి మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.